ఎందుకు ప్రేమించాలి? రామ్ ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు. ప్రేమ అవసరం లేదు, జీవితం అలా కూడా సాగిపోతుంది. అతని జీవితంలో డబ్బుంది, పేరుంది, సౌకర్యముంది. కాని అతని ఇంట్లో నిశ్శబ్దముంది, మనసులో ఖాళీ ఉంది. ఒక చిన్న సంఘటన. ఒక వర్షం పడుతున్న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ రామ్ ఒక బస్టాప్ దగ్గర ఆగాడు. అక్కడొక చిన్న అమ్మాయి తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుని వర్షంలోనే నిల్చుంది. తల్లి దగ్గర గొడుగులేదు, కాని తల్లి ముఖంలో చిరునవ్వు ఉంది. అమ్మాయి అడిగింది, అమ్మా, నువ్వు తడుస్తున్నావు కదా? తల్లి నవ్వుతూ చెప్పింది, నీ చేతి నా చేతిలో ఉంది కదా, అదే నాకు గొడుగు. ఆ మాట రామ్ మనసులో ఏదో తాకింది. ప్రశ్న మొదలయింది. అతనికనిపించింది, డబ్బుంటే ఇల్లు కాపాడుకోవచ్చు, పేరుంటే లోకం గుర్తిస్తుంది, కాని మనసు కాపాడుకోవాలంటే? అతని గతం. రామ్ చిన్నప్పుడే ప్రేమను కోల్పోయాడు. తండ్రి పని, తల్లి బాధ. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, ప్రేమ బాధ పెడుతుంది కాబట్టి ప్రేమించకపోవడమే మంచిది. కాని ప్రేమించకపోవడం మనిషిని రాయి చేసేస్తుందన్న విషయం అతనికి తెలియలేదు. మరో రోజు ఆసుపత్రిలో రామ్ ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడు రోజూ తన భార్య చేతిని పట్టుకుని కూర్చుంటాడు. రామ్ అడిగాడు, ఇంతకాలమైనా ఇంకా ఎందుకు ప్రేమ? ఆ వృద్ధుడు నెమ్మదిగా నవ్వి చెప్పాడు, బాధ వచ్చినప్పుడు భరించే శక్తి ప్రేమ ఇస్తుంది. సంతోషమొచ్చినప్పుడు పంచుకోవడం ప్రేమ నేర్పిస్తుంది. ఒంటరితనాన్ని మనిషితనంగా మార్చేది ప్రేమే. అర్థమైన సత్యం. అప్పుడే రామ్కు అర్థమైంది, ప్రేమ బలహీనత కాదు, ప్రేమ బంధం కాదు. ప్రేమ అంటే ఎవరో మన కోసం ఉండటం కాదు, మనిషిగా మనం ఉండగలగటం. చివరి మాట. రామ్ ఇప్పుడు ప్రేమ కోసం వెదకడు, ప్రేమగా మారాడు. ఎందుకు ప్రేమించాలి? బాధ ఉన్నా మనిషిగా ఉండటానికి, ఒంటరితనాన్ని ఓదార్పుగా మార్చడానికి, ఈ జీవితం కేవలం బ్రతకడం కాకుండా అర్థం అయ్యేలా చేయడానికి. అందుకే ప్రేమించాలి. హార్ట్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.